ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల్లో కొత్తగా మరో 4 సీపోర్ట్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం. ఈ 58 నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి. ఈ 58 నెలల కాలంలోనే ఈ 58 నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే. కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే. కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయి. రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, రాష్ట్రంలో ఈరోజు 10 ఇండస్ట్రియల్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ పన్నహస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు నిలబడింది. ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అనంటే, ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అనంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది. ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆసరా, ఒక 0 వడ్డీ, ఈరోజు ఒక చేయూత, ఒక కాపు నేస్తం, ఈరోజు ఒక ఈబీసీ నేస్తం, ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఒక వాహన మిత్ర, ఈరోజు ఒక మత్స్యకార భరోసా, ఈరోజు ఒక చేదోడు, ఈరోజు ఒక తోడు, ఈరోజు ఒక నేతన్న నేస్తం, ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగంలో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ 5 రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈరోజు అని కూడా చెప్తా ఉన్నా. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. గతంలో జరిగేది ఏమిటి? మరుగుదొడ్లు కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచం. ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరినీ కూడా.